ఎవరి వాదన ఎలా ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో భ్రూణ హత్యలు జరుగుతున్నాయని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఇదే జరిగితే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గతంలో జరిగిన భ్రూణ హత్యల ఎఫెక్ట్ ఈ రోజు కళ్ల ముందు కనిపిస్తుంది. ఆడవాళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇప్పటికే చాలా గ్రామాల్లో మగవాళ్లకు పెళ్లిళ్లు కావడం లేదు. మళ్లీ ఇప్పుడు భ్రూణ హత్యలు జరిగితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవు. సృష్టికి మూలమైన స్త్రీని భూమి మీదకు రాకుండా చేయడం దౌర్భాగ్యమని ప్రజలు అంటున్నారు. ఆడ మగ ఎవరు పుట్టినా స్వాగతించాలంటున్నారు. కడుపులో ఆడబిడ్డల్ని కడతీస్తున్న ఘటనలు మన దేశంలో రోజు రోజుకి ఎక్కువవుతూనే ఉన్నాయి. పూటకి గడవలేని పేదవాళ్లే కాదు, సుసంపన్నులు సైతం ఇలాంటి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. ఇది చాలా రాంగ్ అండి. అసలు పురుషులకు సమానంగా స్త్రీలు అనేది ఉండాలి. కొన్ని దేశాల్లో అయితే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉంటారు. కానీ మన దేశానికి వచ్చేసరికి పురుషుల కంటే చాలా తక్కువగా ఉంటున్నారు స్త్రీలు. దానికి కారణమే ఈ భ్రూణ హత్యలు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలో పుట్టబోయేది ఆడ మగ ముందుగానే తెలుసుకొని ఈ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. ఇది చాలా రాంగ్ విషయం. దీనికి సహకరించిన వైద్యుల పైన చట్టం అయితే కఠిన నిర్ణయాలు అనేవి తీసుకోవాలండి. ఇలా జరగకుండా కాపాడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో శిశు జననాల నిష్పత్తిలో తేడా ఎందుకు వస్తుందో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి. కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. భ్రూణ హత్యలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకురావాలంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గత కొద్ది నెలలుగా ఏవైతే బాలికలకు సంబంధించినటువంటి బర్త్ రేషియో ఉందో అది తగ్గడమే ఈ భ్రూణ హత్యలు జరుగుతున్నాయేమో అనేటువంటి అనుమానాలకి కారణం అని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు దానికి సంబంధించి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఏవైతే ఇంటీరియర్ విలేజెస్ ఉన్నాయో, రూరల్ విలేజెస్ ఉన్నాయో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఎవరి వంతుగా అవేర్నెస్ క్యాంపెయినింగ్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా భ్రూణ హత్యలుకి పాల్పడినా, ఆ విధంగా ఆలోచించినా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అధికారులు ఎంత చేసినప్పటికీ కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు రావాలి. అలా మార్పు వస్తేనే ఇలాంటి పరిణామాలు సమాజంలో జరగకుండా ఉంటాయని చెప్తున్నారు. మరొక వైపు నిజంగానే ఇలా భ్రూణ హత్యలు ఒకవేళ జరిగి లేదా ఇలాగే ఈ అమ్మాయిలకు సంబంధించినటువంటి సెక్స్ రేషియో అనేటటువంటిది సొసైటీలో తగినట్లయితే అది చాలా దుష్పరిణామాలకు కూడా దారి తీస్తుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా మనం బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.